మహాలక్ష్మి కోసం ఏదైనా చేస్తానంటూ చక్రికి వార్నింగ్ ఇచ్చిన విక్కీ. షాక్లో మహాలక్ష్మి. ఇప్పుడు చక్రి ఏం చేయబోతున్నాడు? మహాలక్ష్మి విక్కీకి ఏ విధంగా సమాధానం చెప్తుంది? చక్రితో తోడుగా ఉంటుందా లేదా విక్కీకి సపోర్ట్ చేస్తుందా? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. శైలు ప్రెగ్నెంట్ కాదని తెలిసి మాధవ అయితే కేశవకి క్షమాపణ చెప్తాడు. ఇక కేశవ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. తనకి ఎలాగైనా సరే పెళ్లి జరిపించి శైలుని ఆ ఇంటి కోడల్ని చేయాలని మాధవ అంటూ ఉంటాడు. అయితే కేశవ మాత్రం నీకు పెళ్లి జరిగాకే శైలుని నేను పెళ్లి చేసుకుంటాను అని చాలా గట్టిగా చెప్పడంతో ఇక ఎవరు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. ఇక అదే టైంలో మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. మనీషా కూడా మాధవ మీద చాలా ప్రేమని పెంచుకుంటుంది. మాధవ ప్రవర్తన, వాళ్ళ కుటుంబం అంతా కూడా మనీషాకి బాగా నచ్చుతుంది. అయితే మరో పక్క విక్కీ అదే టైంలో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు. మహాలక్ష్మి ఇన్ని రోజుల బట్టి ఆఫీస్కి ఎందుకు రావట్లేదో తెలుసుకుందామని వచ్చాను అంటూ అందరికీ చెప్పి మహాలక్ష్మితో మాట్లాడి వీలైనంత త్వరగా ఆఫీస్కి రమ్మని విక్కీ చెప్పి ఇంటి బయటకు వస్తాడు. అయితే విక్కీ వెనకాలే వచ్చిన చక్రి విక్కీతో, మీరు ఎందుకు మహాలక్ష్మి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు? పదే పదే మహాలక్ష్మితో చనువుగా ఉండడం నాకు నచ్చట్లేదు. మీరు దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. అందరూ ఎంప్లాయీస్తో ఎలా ఉంటారో మా మహాలక్ష్మితో కూడా అలానే ఉండండి. మీ హద్దుల్లో మీరుండండి అని చెప్పి విక్కీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే విక్కీ మాత్రం, మహాలక్ష్మికి నీకు ఉన్నటువంటి మధ్య సంబంధం నాకు తెలుసు. మహాలక్ష్మి నీ భార్య అని కూడా తెలుసు. మీ ఇద్దరికి పెళ్ళి ఎలా జరిగిందో కూడా నాకు తెలుసు. ఏమీ ఎంక్వైరీ చేయకుండానే నేను ఒకళ్ళని ఇష్టపడతాను అనుకున్నావా? నేను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు నీ హద్దుల్లో నువ్వుండు. మహాలక్ష్మి గారు ఇప్పటికీ నిన్ను భర్తగా అంగీకరించలేదని కూడా నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మహాలక్ష్మిని ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను. మహాలక్ష్మి ఎప్పటికైనా నాదే అని చెప్పి విక్కీ కూడా చక్రికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి మహాలక్ష్మి చూస్తుంది. ఇక చక్రి చాలా కోపంగా ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మితో, చూడండి, మీరు పదే పదే తనతో మాట్లాడడం, వాడు ఇంటికి రావడం అస్సలు నాకు నచ్చడం లేదు. వాడు చాలా డీసెంట్గా సినిమా హీరోలా కనపడుతున్నాడు అనుకుంటున్నారేమో. అందరికీ ఇవ్వని మర్యాద మీకే ఎందుకు ఇస్తున్నాడు? మరి చనువుగా ఎక్కువగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్తూ ఉండగా దానికి మహాలక్ష్మి చక్రి ఉడుక్కోవడం చూసి చాలా సరదా పడుతూ, అయితే ఏమైంది, వస్తే రానివ్వండి, ఇష్టపడితే ఇష్టపడనివ్వండి అని చెప్పి అంటూ ఉండగా దానికి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఇలా అంటున్నారు? ఇష్టపడితే ఇష్టపడనివ్వాలా అంటే ఏంటి తన ఉద్దేశం అని చెప్పి పిచ్చెక్కిపోయి ఆలోచిస్తూ బయటకు వెళ్ళిపోతాడు. ఇక మాధవ అయితే మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ మహాలక్ష్మి, ఆఫీస్కి రేపటి నుంచి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతాడు. దానికి మహాలక్ష్మి, వెళ్తాను పెద్ది, రేపు కాదు 2 రోజులు ఆగి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉండగా మనీషా అక్కడికి వస్తుంది. నేను ఏదైనా హెల్ప్ చేయాలా? ఏదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పి మాధవ్తో మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మి వాళ్ళిద్దరినీ చూసి మనీషా కళ్ళల్లో మాధవ్ పట్ల ఉన్నటువంటి ప్రేమను చూసి మనీషా ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఒక పక్క మహాలక్ష్మి మాత్రం చక్రి విషయంలో పదే పదే తనతో ఎక్కువగా మాట్లాడాలని, తనతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి మాత్రం మహాలక్ష్మి అలా అనడం అస్సలు నచ్చక ఎందుకు తను సడన్గా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క శైలు అయితే కేశవకి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తనకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలియడంతో నాకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారు. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చెప్పి నేను ప్రెగ్నెంట్ అన్న నాటకం ఆడాను. ఇప్పుడు నీ వల్ల ఇంట్లో ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కేశవతో కోపంగా మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం గురించి చక్రితో మాట్లాడి ఒకసారి వాడు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో, సజెషన్ ఇస్తాడేమో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క కన్నా అయితే తన కాలేజ్లో ఒక అమ్మాయితో పరిచయమై ఎక్కువగా తనతో మాట్లాడుతూ చాట్ చేస్తూ ఉంటాడు. కన్నా అలా ఎక్కువగా బుక్స్ నుంచి దూరం అవ్వడం, ఫోన్లోనే ఎక్కువ ఉండడం కూడా మహాలక్ష్మి మాధవ గమనిస్తారు. ఇక నారాయణ అయితే తను ప్రతి పనిలోనూ కూడా ఇంట్లో
ఎక్కువగా నవ్వులు వినపడుతున్నాయి, సంతోషాలు ఉన్నాయి. మనీషా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కళగా ఉంది ఈ ఇల్లు. మనీషా మాధవకు భార్య అయితే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పి ఆలోచిస్తాడు. మనీషాతో మాట్లాడి తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. అయితే మనీషాకి తనకి మధ్య భాష భేదం ఉండడంతో తను ఏం మాట్లాడినా కూడా మనీషాకి అర్థం కాదు అని చెప్పి సైలెంట్గా ఉండిపోతాడు. ఇదిలా ఉండగా అదే టైంలో మనీషా వాళ్ళ బావ ఆ ఊరికి మళ్ళీ తిరిగి వస్తాడు. మనీషా ఆ ఊళ్ళోనే ఉంది అని చెప్పి తెలిసిన వాళ్ళ ద్వారా తెలియడంతో వచ్చి మనీషాని అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని చెప్పి మనీషా ఎవరి ఇంట్లో ఉంది ఏంటి అని ఎంక్వైరీ మొదలు పెడతాడు. మనీషా మాధవ వాళ్ళ ఇంట్లో ఉందని తెలియడంతో మనీషా కోసం మాధవ ఇంటికి వస్తాడు. అక్కడ మనీషాని చూసి బలవంతంగా తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అయితే మాధవ కన్నా అందరూ అడ్డం పడుతూ ఉంటారు. దానికి మనీషా వాళ్ళందరినీ చూసి తన బావ దుర్మార్గుడు, వాళ్ళందరినీ ఏదైనా చేస్తే నేను తట్టుకోలేను, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి నా కారణంగా ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పి అనుకొని వాళ్ళ బావతో వెళ్ళడానికి సిద్ధపడుతుంది. చూడండి, ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి వాళ్ళందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తుంది. మనీషా అలా అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మనీషా సడన్గా వెళ్తానంటుంది అని చెప్పి వాళ్ళకు అర్థం కాక మనీషాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ దానికి వాళ్ళ బావ ఒప్పుకోడు. ఏంటి మీరు నా మరదలతో మాట్లాడేది, తను నాకు కాబోయే భార్య, వదలండి తనని, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అంటూ అందరినీ నెట్టేసి మనీషాని కారులో కూర్చోబెడతాడు. అయితే మనీషా వెళ్లే ముందు మాధవ్ వంక చూస్తూ ఉంటుంది. తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నాకు మాధవ అంటే చాలా ఇష్టం. అతను నాకు భర్త అయితే ఇంత మంచి కుటుంబం నాకు సొంతమైతే ఇంకా అంతకన్నా నాకు అదృష్టం ఏముంది, కానీ నేను ఎక్కువ ఆశపడుతున్నాను అని చెప్పి మనీషా ఏడుస్తూ మాధవ వంక చూస్తూ కారులో వెళ్ళిపోతుంది. అయితే మాధవ కూడా మనీషా వెళ్తూ ఉండడం చూసి కొంచెం బాధపడతాడు. మనీషా లాంటి మంచి అమ్మాయి అలాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అయిపోతుంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ మనందరి కోసం మనకు ఏ హాని జరగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మనీషాని ఎలాగైనా మనం కాపాడాలి, మనీషాని తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే చక్రి, కేశవ మాధవ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య, మనీషా అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, మనీషా కూడా నువ్వంటే చాలా ఇష్టమని మాకు ఇప్పుడే అర్థమైంది. మనీషా వెళ్ళేటప్పుడు నిన్ను చూసిన చూపు అది బాధతో ప్రేమతో చూసిన చూపే. దయచేసి మనీషాని మనం తిరిగి తీసుకొద్దాం, మనీషాని నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు మనీషా ఒక్కటైతే చూడాలనుంది అని చెప్పి అందరూ కూడా మాధవని ఒప్పిస్తారు. ఇక మాధవ కూడా ధైర్యం చేసి సరే అని చెప్పేస్తాడు. ఇక అందరూ కలిసి బీహార్కి బయలుదేరతారు. వాళ్ళు అక్కడికి చేరుకునే టైంకి మనీషాని వాళ్ళ బావ బలవంతంగా పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆ పెళ్లిని చెడగొట్టి వాళ్ళ బావని చితక్కొట్టి మనీషాని తిరిగి తీసుకొని బృందావనానికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత చక్రి, కేశవ, కన్నా, మహాలక్ష్మి అందరూ కలిసి మాధవకి మనీషాకి పెళ్లిని జరిపించి చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. మాధవ పెళ్ళి అయిపోతే ఇక తర్వాత తన పెళ్ళే అని చెప్పి కేశవ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా ఇదే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.